నారాయణ, మనము చనిపోము. మన ప్రేతాత్మలు సింగు ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ 4 ద్వారాలు ఉన్నాయి చూసారా. ఉత్తర ద్వారంలో మనం అక్కడికే వెయిటింగ్. మరి పైన కళ్ళు కనపడడం అన్నీ తెలుసున్నావు దేవుడికి. మనం నడిచి వెళ్తున్నాము, ఆ దేవుని చమత్కారం మనకి కలిపాడు అనుకోండి. నాకేం తెలుసు, మీ తమ్ముడు పేరు వెంకటరావు దగ్గర పనిచేశాను. ఇదంతా దేవుడి చమత్కారం. అవునా కదా? అవునా కదండి? సూర్యబాబు మీ బాబు గారు ఇంతకుముందు 4 రోజులు చేశానని చెప్పాను. చెప్పండి లేదా? అది ఇదంతా దేవుని చమత్కారం అండి. మంచి మనుషులకి మంచిగా చేస్తాడు దేవుడు. ఆ దేవుడు ఏ రూపంలో ఉంటాడు చూడు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు అండి అతను. రాముడైనా, భీముడైనా, కృష్ణుడైనా అన్ని రూపాల్లో కనిపిస్తున్నారు. దేవుడు ఆ రూపంలో మనకు కనిపించాడు కదండి. కానీ ఇంకొకటి ఆయన ఉన్నది ఏంటంటే, అవునండి, రామారావు గారు మీరు చూసేటప్పటికి పాత సినిమాలు అయిపోయినాయి. మనకి అంత తెలియదు. పాత సినిమాలు అయిపోయింది. ఆ సినిమాలు ఎప్పుడు చూసాక మనకు తెలియదు. కానీ కొత్త సినిమా స్టైల్ ఉన్నప్పుడు దైవేర్ రాముడు షూటింగ్కి మంత్రి అవ్వాలా. దైవేర్ రాముడు అనుకుంటున్నాడు. చూద్దాం. ఆయన ఎన్ని కష్టాలు పడేవాడు, మన ఎందుకు చూస్తాడండి ఆయన చెప్పండి. మన విజయవాడలో పాలు సప్లై చేసేవాడు. విజయవాడ ఎక్కడ గొల్లపూడి సైడ్ ఎకర కాలేజీ చదువుకున్నాడు. పాలు ఎక్కడ ఇచ్చాడంటే ఇక్కడ సీతారాంపల్లి ఇచ్చాడు. మన నందమూరి తారక రామారావు ఇచ్చేవాడు. సీతారాంపల్లి చుట్టాలు వచ్చినారు. ఇల్లే కాలంలో వచ్చేవాడు. ఆ చుట్టాలకి కళమంది థియేటర్ ఉంది, అక్కడికి వచ్చేవాడు ఆయన రామారావు. అయితే నేను అన్నాడు, ఏం చేస్తున్నావయ్యా అని అడిగాడు. రామారావు మన్నడే అడుగుతాడండి. డైవర్ రావడం ఉంటాడు సినిమా. డైవర్ రావడం తీశాడు నిమ్మకూరులో. చెప్తున్నా మరి ఆయన చూడండి ఎంత అడిగాడు. అదే అంత యుగ పురుషుడండి. అది తెలుగు జాతికి గౌరవం ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు కదండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ భోజనాలు పెడుతున్నాడు లేదండి. ఈ కష్టకాలంలో ఎవరండి పెడతారు భోజనాలు? ఎవరు పెడతారా? ఏ రాజకీయాలు పెడతారా? మన ఎన్టీ రామారావు గారు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు పెడుతున్నారు కదండి. లోకేష్ గారు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. సరే అది ఎవరో మాట్లాడే వెళ్ళిపోయాడు. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? నేను రమ్య చేస్తున్నా. ఓపెన్ టాప్ లాగా ఉంది. అదే అంటే కొంచెం తక్కువ ఉన్నాయి అప్పట్లో. అదే ఎంత వయసులో? అప్పుడు ఏం ఎందుకుంటుందండి